జంగారెడ్డిగూడెం మండలంలోని పేరంబెడ రోడ్ నందు బాటా గంగానమ్మ తల్లి ఆలయం ఎదురుగా ఉన్న గురువాయగూడెం రెవెన్యూ పరిధిలో 68 మంది రామయ్యపేట వాసులకు సోమవారం నివాస స్థలాలు కేటాయింపు చేశారు. 2 సంవత్సరాల క్రితం ఆర్ఆర్ఆర్ ప్యాకేజీలో భాగంగా ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ వారికి స్థలాల కేటాయింపు ఇవ్వలేదు. 68 మంది నిర్వాసితులకు సరిహద్దులు కేటాయిస్తూ స్థలాలను పంపిణీ చేశారు. ఆర్డీఓ నానిరాజు సమక్షంలో 68 మందికి స్థలాలు కేటాయించి నిర్వాసులతో మాట్లాడారు. మొత్తం రామయ్యపేటకు సంబంధించి 400 మందికి స్థలాలు కేటాయించాల్సి ఉంది. వారిలో 68 మందికి జంగారెడ్డిగూడెం మండలంలో ఇచ్చారు. మిగిలిన నిర్వాసితుల్లో కొంతమంది పోలవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు నానిరాజు సిటీ న్యూస్ తో తెలియజేశారు. నేటి నుంచి గురువాయగూడెం రెవెన్యూ పరిధిలో 68 మంది నిర్వాసితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలలో గృహ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం గృహ నిర్మాణాలకు ఇచ్చే అదనపు నగదు నిర్వాసితులకు కేటాయింపు చేసినట్లు నానిరాజు తెలిపారు. దీంతో ఇక నుంచి ఆ ప్రాంతం న్యూ రామయ్యపేటగా రూపాంతరం చెందనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఏ భుజంగరావు, సర్వేయర్ శేఖర్, విశ్వనాథం, విఆర్ఓ మక్బూల్, దత్తు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద రామాయపేట వాళ్ళకి 68 మందికి మేము పట్టాలు ఇచ్చాము. 68 మంది పట్టాలు ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. 17వ తారీఖు జేసీ గారు అక్కడ అది రామాయపేట వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చారు. అవి కూడా ఉన్నాయి. ఇంకొక 10 ఏకర్స్కి మాకు ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం అవుతుంది. ఇప్పుడు జేసీ గారు వస్తున్నారు, మేము వెళ్తున్నాం అక్కడికి. పోలవరం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 5 ఎకరాల 50 సెంట్లు ఒకరితో మాట్లాడాం, వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ రేటు గురించి ఏదో వాళ్ళు అటు ఇటు అంటున్నారు, వాళ్ళు కూడా ఒప్పిస్తున్నాం. ఇంకో 2 ఎకరాల్లో వేరే చోట ఉంది. జంగారెడ్డిగూడెంలోని పిఎస్సిఎస్ నందు లాకర్ సదుపాయాన్ని సోమవారం ప్రారంభించారు. సొసైటీ అధ్యక్షులు వందనపు హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు మానికల నాగేశ్వరరావు, డైరెక్టర్స్ కొండేటి సోమరాజు, సిహెచ్ఆర్ సత్యనారాయణ, కోటగిరి నవీన్, గౌతు రాము, ఆది వీర వెంకట్రావు, కొద్దూరి సిద్ధయ్య, అల్లూరి చంద్రశేఖర్, ఎర్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మొదటి లాకర్ను టీడీపీ నాయకులు రాజన సత్యనారాయణ ప్రారంభించగా, 2వ లాకర్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు కురిశెట్టి వీర్రాజు దంపతులు ప్రారంభించారు. అదేవిధంగా గోల్డ్ లోన్స్ ను కొత్తూరి సిద్ధయ్య, అల్లూరి చంద్రశేఖర్లు వినియోగదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉద్యోగస్తులు రత్నాజీ, ఆనంద్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సొసైటీ ద్వారా వచ్చే రుణాలతో గిడ్డంగులు నిర్మించుకోవాలని, సొసైటీలో డిపాజిట్స్ చేసుకోవాలని వందనపు హరికృష్ణ సిటీ న్యూస్ తో కోరారు. సొసైటీ పథకాలను వినియోగించుకుని రైతులు లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు. బ్యాంకుల మాదిరిగానే సొసైటీలలో ఖాతాలను ఏర్పాటు చేసుకోవాలని హరికృష్ణ చెప్పారు. ఇందులో ఉన్నటువంటి రైతు సోదరులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ లాకర్ సిస్టమ్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. అది ప్లస్ గోల్డ్ లోన్స్ కూడా వేరే బ్యాంకులకు వెళ్ళకుండా, కమర్షియల్ బ్యాంక్స్కి వెళ్ళకుండా మన సొసైటీకే వచ్చి ఈ గోల్డ్ లోన్స్ తీసుకోవాల్సిందిగా కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే కమర్షియల్ బ్యాంక్స్లో మీరు అప్పు తీసుకుంటే దానివల్ల వచ్చే లాభాన్ని ఆ సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్య సంస్థలకు వెళ్తాయి, కానీ వేరే ఎవరికి కూడా వెళ్ళవు. అదే ఇందులో వచ్చిన ఈ అద్దె కానీ, ఈ లాకర్, ఈ గోల్డ్ లోన్స్లో వచ్చే లాభాలు కానీ, వేరే ఈ సొసైటీ మీద వచ్చే ఏ లాభాన్నైనా సరే రైతులందరికీ కూడా ఇది పంచడం అవుతుంది. కాబట్టి మీరు చేసే ఈ ప్రతి పనికి కూడా రైతులందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సంస్థ డెవలప్మెంట్కి మీరందరూ కూడా తోడ్పడవలసిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ వచ్చి మన సొసైటీ 9,60,00,000 టర్న్ ఓవర్తో నడుస్తుంది. అది కూడా మనం చూసుకోవాలి. ఎస్బీ అకౌంట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ చుట్టుపక్కల డాంగే నగరు, రాజీవ్ నగరు, ఇలా అన్ని రూరల్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రోజువారీ కూలీలు అందరూ కూడా మనం బ్యాంకులో పాస్బుక్ ఎలా ఓపెన్ చేసుకుంటాం అట్లా మా సొసైటీలో ఓపెన్ చేసుకోవచ్చు. 0 బ్యాలెన్స్తో మేము అకౌంట్ ఓపెన్ చేస్తాం. దాంట్లో మీరు ఎప్పుడైనా సరే వచ్చి అమౌంట్, మీరు రోజువారీ కూలీ డబ్బుని మా సంస్థలో దాచుకోవచ్చు. దానికి మేము వడ్డీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 4%, 4% వడ్డీ మేము ఇస్తాము. నెక్స్ట్ డిపాజిట్ల మీద ఎవరికైనా పిల్లల కోసం దాచుకునేది, పెళ్ళిళ్ళ కోసం, కట్నాల కోసం దాచుకునే డబ్బుని మా దగ్గర డిపాజిట్ చేసుకుంటే ఆ టైంలో మీరు తీసుకెళ్ళచ్చు. అది మా దగ్గర జాగ్రత్తగా ఉంటుంది. ప్లస్ వడ్డీ కూడా వస్తుంది. దానికి సంవత్సరానికి 9.5 అత్యధిక వడ్డీ కమర్షియల్ బ్యాంక్స్లో ఎక్కడ కూడా ఇవ్వనంత ఎక్కువ వడ్డీ మేము ఇస్తాము. ఇది ఎందుకంటే రైతువారి సంస్థ కాబట్టి. నెక్స్ట్ వచ్చి ఈ వడ్డీ లాభం కూడా మనం ప్రతిదీ కూడా మనం అనుభవిస్తాం. అదొకటి తేడా ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చి
క్రాప్ లోన్స్, గోల్డ్, ఈ లాంగ్ టర్మ్ లోన్స్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ పిల్లలకి రైతులు, మన సభ్యులైనటువంటి రైతుల పిల్లలకి ఎవరికైనా సరే కంప్యూటర్ కనుక కొనుక్కోవాలనుకుంటే దాని నిమిత్తం కూడా మేము లోన్ ఇస్తాం. అలాగే గొడౌన్ కన్స్ట్రక్షన్, రైతువారి ఎవరైనా ధాన్యం కానీ వేరే మొక్కజొన్నలు కానీ రేటు రానప్పుడు నిలవ పెట్టుకోవడానికి పొగాకు ఇవన్నీ కూడా నిలవ పెట్టుకోవడానికి మనం గొడౌన్ ఫెసిలిటీ కోసం దాని నిమిత్తం కూడా మేము లోన్ ఇస్తున్నాం. దానికి ఎక్కువ మ్యాక్సిమం 7 లక్షల రూపాయల వరకు మేము లోన్ ఇస్తాం. అందులో మళ్ళీ 25% సబ్సిడీ ఉంటుంది. ఆ సబ్సిడీని కూడా మన రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలోని జేపీ సెంటర్ నందు హీరో షోరూమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మోటార్ స్కూటర్స్ మేళాను వందరపు హరికృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి జయబ్రహ్మేంద్ర స్వామి, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం నందు తొలిసారిగా మహాగణపతి హోమం పూజా కార్యక్రమాన్ని సోమవారం వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు దుర్గాచార్యుల ఆధ్వర్యంలో గణపతి హోమం చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ సాధుబాబు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని హోమగుండ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు కీసరి రామిరెడ్డి, తమ్మన వెంకటేశ్వరరావు, గంగు జగన్మోహన్ రెడ్డి, తల్లి రామాంజనేయ రెడ్డి, పోతిన రామకృష్ణ తదితర దంపతులు పూజలు చేశారు. హరిహర సుతుడు అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకం, అష్టోత్తర పూజలు చేశారు. सप्तदे यज्ञे समस्त सप्तजुह्वा सप्तर्षे सप्तधाम प्रियाणि सप्तोत्रा सप्तधाम प्रियाणि रावणस्मा हृदयेन स्वाहा स्वामी स्वामी జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల ఆర్యవేశ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ నెల 19వ తేదీ రాత్రి జరిగింది. మండల అధ్యక్షులుగా కాటేపల్లి రుద్రయ్య, కార్యదర్శిగా తడికమల సుబ్బారావు, కోశాధికారిగా గుల్లపూడి రమేష్లతో పాటు కార్యవర్గ సభ్యులు, సబ్ కమిటీ చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్యవేశ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చిని రామసత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా డివిజన్ కోఆర్డినేటర్ పసుమర్తి సాయి కుమార్ నూతన కమిటీచే ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత వాసవి మాత, జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలదండలు వేసి గన్నీవాళులర్పించారు. నూతన ప్రమాణ స్వీకారం చేసి కార్యవర్గాన్ని పూలదండలతో కండువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో చిట్లూరి ముక్తేశ్వరరావు, తడికమల సుబ్బారావు, ప్రగళ్లపాటి కాశీ, డాక్టర్ కోలాటి విజయ్ తదితరులు ప్రసంగించారు. కోలాటి అప్పల నాగేశ్వరరావు కొత్త కార్యవర్గాన్ని పరిచయం చేశారు. సుమారు 500 మంది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని, ఆర్యవైశ్యుల మనోభావాలను కించపరిచే చింతామణి నాటకాన్ని నిషేధించాలని, ఆంధ్రప్రదేశ్ జనాభాలో 7% ఉన్న ఆర్యవైశ్యులకు అన్ని పార్టీలకు చెందిన నాయకులు అసెంబ్లీ, పార్లమెంటులోనూ తగినన్ని సీట్లు కేటాయించాలని వక్తలు ప్రసంగించారు. అయితే ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు హాజరు కావాల్సి ఉండగా పలువురు నిరాశకు గురయ్యారు. మండల అధ్యక్షుడిగా నాకు ఎన్నుకోబడిన తర్వాత ఇంకా బాధ్యత చాలా ఎక్కువైనది. ఈ మండలంలో మీకు ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా ఒక కాటేపల్లి రుద్రయ్య ఉన్నాడు అని చెప్పి అనుకొని ఏ విషయం ఉన్నా నా దృష్టి తీసుకురావాల్సిన కోరుతున్నాను. మాధవపుత్ర సెక్షన్ నుంచి ప్రారంభం చేస్తా ఉన్నాం. ఈనాడు మమ్మల్ని అధ్యక్ష కార్యదర్శులుగా సెక్రటరీ అయినందుకు మీ అందరూ కూడా మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఆర్యవైశ్య జాతి అంటే పురాణాల నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి చరిత్రగల జాతి మనది. ఈనాడు వెన్ను చూపని వీరులు మంది మన ఆర్యవైశ్య జాతిలో ఉన్నారు. ఆర్యవైశ్య జాతిలో పుట్టడం అంటే ఒక వరం లాంటిది. భగవంతుడు మళ్ళీ కూడా మనల్ని ఆర్యవైశ్యులుగా పుట్టి, ఆర్యవైశ్యులుగా జీవించి, ఆర్యవైశ్యులుగా మరణించే అవకాశాన్ని కల్పించాల్సిందిగా కోరుతున్నాను. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈనాడు దేశంలో సంపద పెరిగిపోతా ఉంది. 70% పైగా ఆర్యవైశ్య సోదరులే సంపదను సృష్టిస్తున్నారు. దేశ ఆర్థిక ప్రగతి కూడా మనమే తోడ్పడుతున్నాం. లక్షలాది మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు.
దేశానికి ఉపయోగపడుతున్నటువంటి ఎంతో సేవ చేస్తున్నటువంటి ఆర్యవైశ్యులు ఉన్నారు. కానీ వందల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు, పదుల సంఖ్యలో ఎంపీలు ఉన్నారు. సంపదను కూడబెడుతున్న మనం అధికారాన్ని ఎవరికో ఇస్తున్నాం. ఒక్కటి మనం ఆ ఉద్దేశాన్ని బట్టి ఇక్కడి నుంచి మనం రాజ్యాధికారం కోసం కోట్లాడాలా, డబ్బును పక్కన పెట్టి